GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్లో భక్తి శ్రద్ధలతో సుందరకాండ మహాయజ్ఞం, హాజరైన మాజీ మేయర్ సునీల్ రావు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సిరిసిల్లాలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం, పార్టీ శ్రేణులతో పాటు పట్టభద్రులతో సమావేశం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి. సిరిసిల్లాలో పోలీసు అధికారులు సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని మాట్లాడిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రశ్నించే గొంతుకలు కాదు, పరిష్కరించే నాయకులు కావాలంటూ ప్రచారం చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో గత 24 నెలల నుండి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో రాష్ట్రం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై హనుమాన్, వీర హనుమాన్, జయ జయ హనుమాన్ అంటూ కొండగట్టు మారుమోగింది. లోక కళ్యాణార్థం సనాతన ధర్మం కోసం ఈ గిరి ప్రదక్షిణ చేపట్టినట్లు సురేష్ ఆత్మారాం తెలిపారు. దేశం కోసం నడిచే విధంగా, దేవుడి కోసం పనిచేసే విధంగా మనం గట్టి ప్రయత్నంలో ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఇలాంటి మహత్ కార్యక్రమాలకి భక్తుల సహకారం కూడా ఉంటదండి. కరీంనగర్లో గర్రెపల్లి మహేశ్వర శర్మచే 4వ రోజు సుందరకాండ మహాయజ్ఞం వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లో గర్రెపల్లి మహేశ్వర్చే 4వ రోజు సుందరకాండ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. సుందరకాండ ప్రవచన భాగవతం కార్యక్రమానికి మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తానికి ఆవిడకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. త్రిజట స్వప్న వృత్తాంతం అన్నారు. ఓ రాక్షస స్త్రీలారా, దూరంగా వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈ అమ్మ యొక్క నాథుడు వస్తాడు. ఈ అమ్మకి తప్పకుండా విజయము కలుగుతుంది. మనమంతా ప్రాణాలతో ఉండాలంటే ఆ అమ్మని భయపెట్టడం కాదు, అమ్మని శరణు కోరడమే. సిరిసిల్ల బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు పట్టభద్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఓటు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ముందుగా ఆ సమస్యలు పరిష్కరించి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితిని పెంచిందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేపిస్తారని అంజిరెడ్డి స్పష్టం చేశారు. ల్యాప్టాప్లు ఇచ్చిన తర్వాత ఓటు అడగాలి. ఉద్యోగాల విషయాలు తీసుకుంటే డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి. డిఏలు 5 ఇచ్చిన తర్వాత మీరు ఓటు అడగాలి. ఎవరైతే రిటైర్మెంట్ ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్ 8,000 మంది ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని తెలియదు. రైతుల విషయంలో తీసుకుంటే రైతు బంధు ఇచ్చే వాళ్ళకి రైతు బంధు ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని తెలియజేస్తా ఉన్నాను. ఓల్డ్ ఏజ్ పెన్షన్ మీరు ఇచ్చిన మాట 4,000 ఇద్దరికి ఇస్తారని చెప్పారు. అంటే 6,000 రూపాయలు మీరు చూసుకోండి, 84,000 రూపాయలు మీరు అకౌంట్లో ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం. ఇంకొకటి మహాలక్ష్మి పథకం అని 2,500 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళకి 40,000 అకౌంట్లో ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం.
విద్యార్థులను ఏదైతే యువ వికాస్లో 5 లక్షల రూపాయలు మీరు అమౌంట్ ఇస్తున్నారు, విదేశీ విద్యకు 25 లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తున్నారు. సిరిసిల్లలో ఎస్పీతో పాటు పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. శారదాపూర్ బెటాలియన్లో ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఫైరింగ్ ప్రాక్టీస్ చేపట్టినట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటు అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఫైరింగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ఓ జిరాక్స్ సెంటర్లో ప్రజాపాలన దరఖాస్తుల ఫామ్స్ నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు సమర్పించిన దరఖాస్తుల ఫామ్స్ ఓ జిరాక్స్ సెంటర్లో దర్శనమిస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులని కార్యాలయాల్లోనే ఆన్లైన్ చేయాల్సి ఉన్న జిరాక్స్ సెంటర్ యజమానులకు ఇచ్చి ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. ప్రభుత్వం 4 గ్యారంటీల అమలు కోసం గత నెల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభల్లో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గంగాధర మండలం కాసరం గ్రామానికి చెందిన దరఖాస్తులు గంగాధర మండల కేంద్రంలోని ఓ జిరాక్స్ సెంటర్లో దర్శనం ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నిర్లక్ష్యంగా టేబుల్ మీదనే పడేయడంతో అక్కడికి వచ్చిన వారంతా ప్రజాపాలన దరఖాస్తులు ఇంత నిర్లక్ష్యంగా పడవేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను కార్యాలయంలోనే ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా బయటి వ్యక్తులకు ఇచ్చి ఆన్లైన్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం వెల్లుల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి జాతర జరిగింది. ఎల్లమ్మ తల్లికి భక్తులు రకరకాల వేషాలతో, ఆటపాటలతో, డాన్స్ చేస్తూ డోల్ డప్పులతో బోనాలు సమర్పించారు. అమ్మవారికి నైవేద్యాలు అందించారు భక్తులు. అనుకున్న కోరికలు కోరినట్లు జరుగుతాయని జనసంద్రంగా భక్తులు ఇతర రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రముఖ సింగర్ మధుప్రియతో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో తమ సేవలను అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు మరింత అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. అతి తక్కువ ధరల్లో చక్కటి సౌకర్యాలతో యాత్రలు చేసే విధంగా దాదాపు 100కు పైగా దేశ విదేశీ యాత్రలకు సంబంధించిన టూర్ ప్యాకేజీలను అందించడం శుభ పరిణామమని తెలిపారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్యాకేజీలపై బంపర్ డిస్కౌంట్లను నిర్వాహకులు, సంస్థ చైర్మన్ ఆర్వి రమణ ప్రకటించారు. యాత్రలు చేసేవారికి చక్కటి అవకాశమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనులు వింటుంటే ఇందాక నా కార్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఒక సామాన్యునికి కూడా ఎటు వెళ్ళాలన్నా కూడా, ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా సామాన్యునికి చాలా కష్టము, పేదవాళ్ళకి ఇంకా కష్టము. కానీ ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా కొన్ని ప్యాకేజీలు పెట్టి ఎవరైనా ఏ టూర్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసినందుకు ఒక్కసారి ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇది 7వ బ్రాంచ్. నిజంగా ఆ యములాడ రాజన్న ఆశీస్సులతో, ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో మీరు ఇంకా ఒక 10, 15, 20 బ్రాంచ్లు పెట్టి ప్రతి బ్రాంచ్కి నన్ను విలువాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఒకరోజు సెమినార్ నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు నిత్యం కొత్త అంశాలను నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రీసెర్చ్కు సంబంధించిన మెలకువలను ఇలాంటి సెమినార్ల ద్వారా నేర్చుకుని విద్యార్థులకు వారి ప్రాజెక్ట్ రిపోర్ట్లో నాణ్యతను పాటించే విధంగా వారికి సూచనలు తెలియజేయాలని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో అధ్యాపకులు అందుకు సంబంధించిన అన్ని అంశాలను అవగాహన చేసుకుని విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, సీనియర్ ఆచార్యులు ప్రశాంత్ ఆత్మ, డైరెక్టర్ డాక్టర్ డి హరికాంత్ పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రక్తి కట్టిస్తోంది. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్ వేయగా 68 మంది పత్రాలు ఆమోదించారు. ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామపత్రాలు సమర్పించగా 1 తిరస్కరించారు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పట్టభద్రుల స్థానంలో ఊట్కూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్, అంజిరెడ్డి భాజపా, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ, లంటు చంద్రశేఖర్ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ, దొడ్ల వెంకటేశం తెలంగాణ ప్రజాశక్తి పార్టీ, సర్దార్ రవీందర్ సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జడ్సన్ బక్కా విద్యార్థుల రాజకీయ పార్టీ, మందత్ జ్యోతి ధర్మ సమాజ్ పార్టీ,
వి సుభాష్, తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ, సిరివేరి ఇంద్రగౌడ్, నేషనల్ నవక్రాంతి పార్టీలతో పాటు మరో 58 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ స్థానానికి మల్క కొమరయ్య భాజపా, యాటకారి సాయన్న బీఎస్పీ, గవ్వల లక్ష్మి దళిత బహుజన పార్టీలు ప్రధాన పార్టీల తరపున అభ్యర్థుల ఆమోదం పొందాయి. వీరితో పాటు మరో 13 మంది స్వతంత్రుల పత్రాలు సరిగ్గా ఉన్నాయి. అశోక్ కుమార్ వై, కంటె సాయన్న, కూర రఘోత్తం రెడ్డి, గవ్వల శ్రీకాంత్, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి, మామిడి సుధాకర్ రెడ్డి, ముత్తారం నరసింహస్వామి, వంగ మహేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వేముల, సిలివేరు శ్రీకాంత్, ఎల్ సుహాసిని నామినేషన్లు ఆమోదం పొందాయి. కరీంనగర్ జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి 100% లక్ష్య సాధనకు బ్యాంకర్లు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్ల ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాలకు జమ చేసుకోవడానికి వీలు లేదని, సదరు నియమాలను బ్యాంకర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన జెడ్పీహెచ్ఎస్ ముచ్కూర్ విద్యార్థి కాకర్ల నిహారికకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 13 నుంచి 16 వరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శంభాజీనగర్ మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్-14 పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముచ్కూర్ విద్యార్థిని కాకర్ల నిహారిక పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన పాఠశాల విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. ముచ్కూరు విద్యార్థిని నిహారిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముచ్కూరు విద్యార్థిని నిహారిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతం గంగాగౌడ్, పల్లికొండ ప్రసాద్, దిష్ గంగాధర్, నంద్యాల బాలయ్య, కొడిగెల శ్రీనివాస్, బూరెడ్డి లోకేష్ రెడ్డి మరియు కర్నాల నర్సయ్య ఆర్థిక సహాయం అందించి నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలవడానికి కీలక పాత్ర పోషించి జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలను రాణిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మీచమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య కిట్లను మరియు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్ను నిర్మించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మీచమ్మ చారిటబుల్ ట్రస్ట్లో విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్య కిట్లను, డస్ట్బిన్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణాధికారి కరుణ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రపంచంలోనే స్వచ్ఛ భారత్ అతిపెద్ద కార్యక్రమమని, ఇందులో సుమారు 140 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ గోనేపల్లి గంగాధర్, మిచ్చమ్మ ఆవాస ఇన్ఛార్జ్ ముతినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో 6 రోజుల పాటు నిర్వహించే స్వదేశీ మేళాకు మంచి స్పందన లభిస్తుంది. మేళాలో విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్, హస్తకళ మేళా చూపర్లను ఆకట్టుకుంటోంది. స్వదేశీ మేళాను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కస్తూరి బాలికల వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు. హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ను చూసి విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల విద్యార్థులు అందమైన వస్తువులను స్వతహాగా తయారు చేస్తున్నారని, ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మేళాను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల్లో ఎంతో కళా నైపుణ్యం దాగుందని దాన్ని వెలికి తీయాలన్నారు. ప్రజలు ఈ మేళాను సందర్శించి అందమైన ఆకట్టుకునే కళాకృతులను కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మడి 4 జిల్లాల్లో పర్యటించడం జరిగిందని, చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, తన పర్యటనలో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు. పట్టభద్రులకు ప్రశ్నించే గొంతులు అవసరం లేదని, సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాలన్నారు. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్లో భక్తి శ్రద్ధలతో సుందరకాండ మహాయజ్ఞం, హాజరైన మాజీ మేయర్ సునీల్ రావు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సిరిసిల్లాలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం, పార్టీ శ్రేణులతో పాటు పట్టభద్రులతో సమావేశం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి. సిరిసిల్లాలో పోలీసు అధికారులు సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని మాట్లాడిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రశ్నించే గొంతుకలు కాదు, పరిష్కరించే నాయకులు కావాలంటూ ప్రచారం చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.